హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేయడం ఎలా. సో చాలామంది వీడియోని కొంతమంది చెక్ చేసుకోకుండా బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చూసుకోకుండా అలాగే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో. సో అది మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయడం కొంతమందికి తెలియదు. సో అప్లోడ్ చేసిన తర్వాత వీడియోని ఎలా డిలీట్ చేయాలనేది వీడియో చేశాను. సో నేను కూడా అలా చెక్ చేసుకోకుండా ఒక వీడియో చేశానండి. సో అది అప్లోడ్ చేసిన తర్వాత చూశాను. సో దాన్ని ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా డిలీట్ చేయొచ్చు. సో అది ఎలాగో చూపిస్తాను, ఓకేనా. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా. సో మీ ప్రొఫైల్ పిక్ని క్లిక్ చేసి యువర్ ఛానల్ అనేది క్లిక్ చేస్తే మీ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను. నాది ప్రైవేట్లో పెట్టానండి నేను వీడియో. సో ప్రైవేట్లో పెట్టి డిలీట్ చేస్తున్నాను. సో వీడియోస్లోకి వెళ్తే సో ఇక్కడ మేనేజ్ యువర్ వీడియోస్ అని ఉంటుంది కదా, మేనేజ్ వీడియోస్. సో ఇక్కడ పైన ఫస్ట్ది కనిపిస్తుంది కదా, సో ఇదేనండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వచ్చింది, సో అందుకే డిలీట్ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ వీడియో ఇది. సో కనిపిస్తుంది కదా స్టార్టింగ్ వీడియో, సో అదే అండి. సో ఇది ఇప్పుడు రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, సో అదాన్ని క్లిక్ చేస్తే అక్కడ డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆ డిలీట్ ఆప్షన్ పైన నొక్కితే అది డిలీట్ అయిపోతుందండి. సో డిలీట్ అయిపోయింది. సో ఇది ఇక్కడైతే కనిపించదు, మనం ఇది యూట్యూబ్ స్టూడియోలో చూద్దాము, ఓకేనా. సో బ్యాక్ తీసుకోండి. బ్యాక్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అందరి దగ్గర ఉంటుంది కదా, ఆల్మోస్ట్ క్రియేటర్స్ అందరి దగ్గరలో. సో ఇక్కడ అయితే నేను ప్రైవేట్లో పెట్టాను చూడండి, ఇక్కడ వీడియో ఉండదు. సో చూడండి, వీడియో లేదు. సో డిలీట్ చేశాను కదా, డిలీట్ అయిపోయింది వీడియో. సో వీడియో లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్లో చూద్దాము ఉందో లేదో. సో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం మేనేజ్ వీడియోలో చూసాం కదా, సో దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వీడియో లేదు. సో ఇలా సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చండి. సో వీడియో కూడా డిలీట్ అయిపోతుంది, ఓకేనా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా. సో మీ ప్రొఫైల్ పిక్ని క్లిక్ చేసి యువర్ ఛానల్ అనేది క్లిక్ చేస్తే మీ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను. నాది ప్రైవేట్లో పెట్టానండి నేను వీడియో. సో ప్రైవేట్లో పెట్టి డిలీట్ చేస్తున్నాను. సో వీడియోస్లోకి వెళ్తే సో ఇక్కడ మేనేజ్ యువర్ వీడియోస్ అని ఉంటుంది కదా, మేనేజ్ వీడియోస్. సో ఇక్కడ పైన ఫస్ట్ది కనిపిస్తుంది కదా, సో ఇదేనండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వచ్చింది, సో అందుకే డిలీట్ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ వీడియో ఇది. సో కనిపిస్తుంది కదా స్టార్టింగ్ వీడియో, సో అదే అండి. సో ఇది ఇప్పుడు రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, సో అదాన్ని క్లిక్ చేస్తే అక్కడ డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆ డిలీట్ ఆప్షన్ పైన నొక్కితే అది డిలీట్ అయిపోతుందండి. సో డిలీట్ అయిపోయింది. సో ఇది ఇక్కడైతే కనిపించదు, మనం ఇది యూట్యూబ్ స్టూడియోలో చూద్దాము, ఓకేనా. సో బ్యాక్ తీసుకోండి. బ్యాక్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అందరి దగ్గర ఉంటుంది కదా, ఆల్మోస్ట్ క్రియేటర్స్ అందరి దగ్గరలో. సో ఇక్కడ అయితే నేను ప్రైవేట్లో పెట్టాను చూడండి, ఇక్కడ వీడియో ఉండదు. సో చూడండి, వీడియో లేదు. సో డిలీట్ చేశాను కదా, డిలీట్ అయిపోయింది వీడియో. సో వీడియో లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్లో చూద్దాము ఉందో లేదో. సో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం మేనేజ్ వీడియోలో చూసాం కదా, సో దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వీడియో లేదు. సో ఇలా సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చండి. సో వీడియో కూడా డిలీట్ అయిపోతుంది, ఓకేనా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.